హలో అందరికీ! స్టడీ బడీ జోన్‌కి స్వాగతం. ఈ వీడియోలో మనం గ్రాఫ్ రిప్రజెంటేషన్ టాపిక్ నేర్చుకుందాం. గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాము, ఏమేం టైప్స్ ఉంటాయి గ్రాఫ్ రిప్రజెంట్ చేయడానికి అన్నీ క్లియర్‌గా చూసుకుందాం. దీనికంటే ముందు లాస్ట్ వీడియోలో గ్రాఫ్ డెఫినేషన్ ఏంటి, గ్రాఫ్ టైప్స్ ఏంటి అన్నీ క్లియర్‌గా ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే అది చూడొచ్చు. గ్రాఫ్ రిప్రజెంటేషన్. గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ రిప్రజెంటెడ్ యూజింగ్ ఫాలోయింగ్ రిప్రజెంటేషన్స్. గ్రాఫ్ని డేటా స్ట్రక్చర్లో ఎలా రిప్రజెంట్ చేస్తారు అని అంటే ఈ ఫాలోయింగ్ రిప్రజెంటేషన్స్ యూజ్ చేసి డేటా స్ట్రక్చర్లో గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తారు. ఫస్ట్ వన్ ఏంటిది? అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. సెకండ్ వన్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్. థర్డ్ వన్ అడ్జసెన్సీ లిస్ట్. ఈ త్రీ యూజ్ చేసి మనం గ్రాఫ్ని డేటా స్ట్రక్చర్లో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి చూద్దాం. అండ్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ 2D అరే యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ గ్రాఫ్. ఇది అనేది ఏంటిది? 2D అరే. ఇది ఎందుకు యూజ్ చేస్తాము? గ్రాఫ్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. రోస్ అండ్ కాలమ్స్ రిప్రజెంట్ వర్టిసెస్. రోస్ వర్టిసెస్ ఏం రిప్రజెంట్ చేస్తాయి? వర్టిసెస్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఎడ్జ్ పుట్ 1. ఇఫ్ దేర్ ఈజ్ నో ఎడ్జ్ పుట్ 0. ఒకవేళ ఎడ్జ్ ఉందనుకోండి అప్పుడు 1 పెట్టాలి. ఒకవేళ ఎడ్జ్ లేదనుకో 0 పెట్టాలి. అంటే ఈ నోట్స్ ఉన్నాయి కదా, ఈ నోట్స్కి మధ్యలో ఇది ఎడ్జ్ అని చెప్తున్నాం కదా. అయితే ఈ ఎడ్జ్ ఉంటేనే 1 పెట్టాలి. ఒకవేళ ఎడ్జ్ లేకపోతే 0 పెట్టాలి. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి? 1 2 3 4 5. అంటే 5 into 5 మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? ఇట్లానే కదా ఇక్కడ. ఇదేంటిది? సెల్ఫ్ లూప్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఏ టు ఏకి ఎడ్జ్ ఉందా? లేదు, సో 0. ఏ టు బి 1. ఏ టు సి 1. ఏ టు డి 1. ఏ టు ఈ నో ఎడ్జ్, సో 0. నెక్స్ట్ బి టు ఏ ఎస్ 1. బి టు బి నో 0. బి టు సి నో 0. బి టు డి 1. బి టు ఈ 1. నెక్స్ట్ సి టు ఏ 1. సి టు బి నో ఎడ్జ్ 0. సి టు డి ఎడ్జ్ 1. నెక్స్ట్ సి టు సి నో ఎడ్జ్ 0. సి టు ఈ నో ఎడ్జ్ 0. నెక్స్ట్ డి టు డి డి టు ఏ డి టు బి ఎడ్జ్, డి టు సి ఎడ్జ్, డి టు డి ఆల్సో ఎడ్జ్. దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లూప్. నెక్స్ట్ డి టు ఈ ఎస్ 1. నెక్స్ట్ ఈ టు ఏ నో ఎడ్జ్ 0. ఈ టు బి ఎడ్జ్ 1. ఈ టు సి నో ఎడ్జ్ 0. ఈ టు డి ఎడ్జ్ 1. ఈ టు ఈ no edge, so 0. This like we need to represent a adjacency matrix. Next, incidence matrix. Incidence matrix అంటే ఏంటి? An incidence matrix, in this matrix row represent vertices, కాలమ్ రిప్రజెంట్ ఎడ్జెస్. రో ఏం రిప్రజెంట్ చేస్తుంది? వర్టిసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ కాలమ్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఎడ్జెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో కూడా మ్యాట్రిక్స్ యూజ్ చేస్తాం. అందులో జస్ట్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో ఓన్లీ మనము 0 1 మాత్రమే యూజ్ చేసినాం. కానీ ఈ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్లో మనం ఏం యూజ్ చేసాం? 0 1 -1 ఈ 3 యూజ్ చేసి ఈ మ్యాట్రిక్స్ని ఫిల్ చేస్తాం. ఫస్ట్ 0 ఎప్పుడు యూజ్ చేయాలి, 1 ఎప్పుడు యూజ్ చేయాలి, -1 ఎప్పుడు యూజ్ చేయాలో చూసుకుందాం. 0 రో ఎడ్జ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు కాలమ్ వర్టెక్స్. రో ఎడ్జ్ అనేది కాలమ్ వర్టెక్స్కి కనెక్షన్ లేనప్పుడు 0 పెట్టాలి. రో ఎడ్జ్ ఈజ్ కనెక్టెడ్ యాజ్ అవుట్ గోయింగ్ ఎడ్జ్ టు కాలమ్ వర్టెక్స్.
రో ఎడ్జ్ ఎట్లా ఒకవేళ అవుట్ గోయింగ్ రో ఎడ్జ్ కాలమ్ వర్టెక్స్కి అవుట్ గోయింగ్ ఉంటే 1 యూజ్ చేయాలి. నెక్స్ట్ -1 రో ఎడ్జ్ ఈస్ కనెక్టెడ్ యాజ్ ద ఇన్కమింగ్ ఎడ్జ్ టు ద కాలమ్ వర్టెక్స్. రో ఎడ్జ్ ఈస్ కనెక్టెడ్ యాజ్ ఇన్కమింగ్ అంటే ఏంటిది? ఇలా దిస్ ఈజ్ రో ఎడ్జ్, దిస్ ఈజ్ కాలమ్ వర్టెక్స్ అనుకుందాం. అవుట్ గోయింగ్ అంటేనేమో 1, ఇన్కమింగ్ అంటేనేమో -1 ఇలా. ఇప్పుడు ఎగ్జాంపుల్‌లో చూద్దాం. ఫస్ట్ మనకి ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 వర్టిసెస్ ఉన్నాయి. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎడ్జెస్. అంటే 5 × 8 మ్యాట్రిక్స్ వేయాలి. ఫస్ట్ ఈ వర్టిసెస్ ఈ సైడ్ రాసుకోవాలి, ఎడ్జెస్ ఈ సైడ్ రాసుకోవాలి. ఇప్పుడు ఏ టు ఏకి ఈవెన్ ఎడ్జ్ కనెక్ట్ అయ్యి ఉందా లేదా చూసుకోవాలి. ఇందులో ఈవెన్ ఎడ్జ్ కనెక్టెడ్ విత్ ఏ, సో 1. దిస్ ఈజ్ ఇదేంటిది? అవుట్ గోయింగ్ అంటే 1. నెక్స్ట్ ఈ టూకి కనెక్ట్ ఉందా ఎడ్జ్? ఉంది, సో మళ్ళీ 1. ఇది కూడా అవుట్ గోయింగ్. నెక్స్ట్ ఏ నుంచి ఈ3కి ఎడ్జ్ ఉందా? ఉంది, కానీ ఇన్కమింగ్ అంటే ఏం చెప్పాను? -1 ఇక్కడ ప్లేస్ చేసి. నెక్స్ట్ ఈ4 ఎడ్జ్ ఉందా? కనెక్షన్ లేదు, 0. ఈ5 లేదు, 0. ఈ6 లేదు, 0. ఈ7 లేదు, 0. ఈ8 లేదు, 0. ఏకి అయిపోయింది. నెక్స్ట్ బి ఈవెన్ ఎడ్జ్ ఉంది, బట్ అది ఇన్కమింగ్ అంటే ఏంటిది? -1. నెక్స్ట్ ఈ2 నో అటాచ్మెంట్ అంటే కనెక్షన్ లేదు దానికి. నెక్స్ట్ ఈ3 నో కనెక్షన్. ఈ4 దెర్ ఈజ్ అక్కడ కనెక్షన్ ఉంది, సో 1. నెక్స్ట్ ఈ5 ఎడ్జ్ లేదు, 0. నెక్స్ట్ ఎడ్జ్ 6 కనెక్షన్ ఉంది, 1. ఎడ్జ్ 7 లేదు, ఎడ్జ్ 8 లేదు. నెక్స్ట్ ఏ కంప్లీటెడ్, బి కంప్లీటెడ్. నెక్స్ట్ సికి ఈవెన్ కనెక్షన్ ఉందా? లేదు, 0. సికి ఈ2 ఉంది, అదేంటిది? ఇన్కమింగ్ అంటే ఏంటిది? -1, సో -1 ఈ2 ఎడ్జ్. నెక్స్ట్ ఈ3 ఎడ్జ్ నో కనెక్షన్. ఈ4 ఎడ్జ్ నో కనెక్షన్. ఈ5 ఎడ్జ్ కనెక్షన్, బట్ అవుట్ గోయింగ్ అంటే ఏంటిది? 1 యూజ్ చేస్తాం, రాస్తాం. నెక్స్ట్ ఈ5 కంప్లీటెడ్. ఇప్పుడు ఈ6 లేదు, ఈ7 లేదు, ఈ8 లేదు ఎడ్జ్, సికి కనెక్షన్. నెక్స్ట్ డి నుంచి ఈవెన్ ఎడ్జ్ ఉందా? లేదు. ఈ2 ఎడ్జ్ లేదు. ఈ3 ఎడ్జ్ ఉంది, కానీ అవుట్ గోయింగ్ అంటే ఏంటిది? 1, ఇక్కడ 1. నెక్స్ట్ ఈ4 ఉంది, అదేంటిది? ఇన్కమింగ్ అంటే ఏంటిది? -1. నెక్స్ట్ ఈ5 ఉంది, అది కూడా ఇన్కమింగ్ అంటే మళ్ళీ -1. నెక్స్ట్ డి టు ఈ6 లేదు, ఈ7 ఉంది, అవుట్ గోయింగ్ అంటే ఏంటిది? 1. నెక్స్ట్ ఈ8 కూడా ఉంది, అది కూడా అవుట్ గోయింగ్ కాబట్టి 1. నెక్స్ట్ ఈకి ఈవెన్ ఎడ్జ్ కనెక్షన్ ఉందా? లేదు. ఈ2 ఎడ్జ్ నో, ఈ3 నో, ఈ4 నో, ఈ5 నో, ఈ6 ఉంది, అదేంటిది? ఇన్కమింగ్ అంటే ఏంటిది? -1. ఈ7 -1, ఈ8 0. ఇలా అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ని రీప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ అడ్జసెన్సీ లిస్ట్ మ్యాట్రిక్స్ కాదు, లిస్ట్. In this representation, every vertex of a graph contain list of
ఇట్స్ అడ్జసెంట్ వర్టిసెస్. ఇక్కడేముంటది ఎవ్రీ వర్టెక్స్ అంటే ప్రతి ఒక్క వర్టెక్స్‌కి ఒక లిస్ట్ ఆఫ్ గ్రాఫ్ అంటే ఎవ్రీ వర్టిసెస్ ఆఫ్ ఎ గ్రాఫ్ కంటైన్ లిస్ట్. ప్రతి ఒక్క గ్రాఫ్ ఉంటది. గ్రాఫ్‌లో ఉన్న ప్రతి ఒక్క వర్టెక్స్‌కి లిస్ట్ ఉంటది. ఆఫ్ ఇట్స్ అడ్జసెన్సీ వర్టిసెస్. అడ్జసెన్సీ వర్టిసెస్ యొక్క లిస్ట్ ఉంటది ప్రతి ఒక్క వర్టెక్స్‌కి. ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము అనంటే లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి అడ్జసెన్సీ లిస్ట్‌ని రిప్రజెంట్ చేస్తాం. ఇది ఎగ్జాంపుల్ గ్రాఫ్. ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి మనకి? 1, 2, 3, 4, 5. 5 వర్టిసెస్ ఉన్నాయి. ఇట్లా లింక్డ్ లిస్ట్ అన్నాం కదా! లింక్డ్ లిస్ట్ అయితే ఇలానే రిప్రజెంట్ చేస్తాం కదా! ఆ లింక్డ్ లిస్ట్‌లో ఇవి రిప్రజెంట్ చేయాలి. ఏ, బి, సి, డి, ఈ. ఈకి ఏమేమి అడ్జసెంట్స్ ఉన్నాయి? 1, 2 అంటే బి, సి. నెక్స్ట్ బికి ఏమేమి ఉన్నాయి? డి. నెక్స్ట్ ఈ. డి, ఈ. నెక్స్ట్ సికి ఏమేమి అడ్జసెంట్ ఉన్నాయి? డి ఒక్కటే ఉంది. నెక్స్ట్ డికి ఏమేమి ఉంది? డి ఉంది, ఏ ఉంది. అంటే ఏదైతే అవుట్ గోయింగ్ ఉంటుందో అది. నెక్స్ట్ ఈకి ఏమైనా ఉన్నాయా? లేవు. సో అది ఎంప్టీ. ఇది అడ్జసెన్సీ లిస్ట్. ఈ వీడియో అందరికీ క్లియర్ అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.